చేశానురా. నా కొడుక్కి నేను ఏ తల్లి చేయని ద్రోహం చేశాను. అనుష, ఆ తిక్కదానికి ఇది అయిందే బాబు. ఠాగూర్ గారు, టాబ్లెట్స్ వేసుకోండి. ఏంటి ఠాగూర్ గారు, అలేఖ్య గురించి ఆలోచిస్తున్నారా? అవునన్ను పూర్ణాదేవి గారు, నా బిడ్డ ఇంకా ఇంటికి రాలేదేమిటని ఆలోచిస్తున్నాను. చెప్పు శ్రీగారు. మావయ్య, అలేఖ్య ఇప్పుడు తన ఇంట్లో ఉంది. మావయ్య, మీరు అత్తయ్య కలిసి తొందరగా అలేఖ్య ఇంటికి వచ్చేయండి. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందన్న పూర్ణాదేవి గారు. నా బిడ్డ మన మనవణ్ణి మనకు దూరం చేసింది. నా శత్రువులు ఎటాక్ వల్ల నాకు చావు వస్తుందేమో అనుకున్నాను. కానీ నా కూతురు చేసే పనుల వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందన్న పూర్ణాదేవి గారు. అవే మాటలు ఠాగూర్ గారు, మీరేం బాధపడకండి. మనం ఎలాగైనా అలేఖ్యకి నచ్చ చెప్పి మన ఇంటికి తీసుకొద్దాం, పదండి. అవునన్న పూర్ణాదేవి గారు, ముందు మనం అలేఖ్య దగ్గరికి వెళదాం, పదండి.
అలేఖ్య 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 అమ్మా అలేఖ్య తలుపు తీయమ్మా. అమ్మా అలేఖ్య అలేఖ్య తలుపు తీయమ్మా. అలేఖ్య 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 అమ్మా అలేఖ్య తలుపు తీయమ్మా. అమ్మా అలేఖ్య జరిగిందేదో జరిగిపోయింది, ముందు తలుపు తీయమ్మా. ప్లీజ్ అలేఖ్య డోర్ ఓపెన్ చేయ అలేఖ్య. అలేఖ్య అనుష నువ్వైనా చెప్పు అనుష. అలేఖ్య అలేఖ్య డోర్ ఓపెన్ చేయి ప్లీజ్ అలేఖ్య. అమ్మ అలేఖ్య ఏదో పొరపాటున ఆవేశంలో బిడ్డని వదిలేసుకున్నావు. బాబు మనకి ఖచ్చితంగా దొరుకుతాడు. దానికి నీకు నువ్వే పనిష్మెంట్ గా గదిలో ఉండి శిక్ష వేసుకోవడం ఏంటమ్మా? ప్లీజ్ అలేఖ్య ప్లీజ్ తలుపు తీయమ్మా. మనమంతా బాబుని వెతుకుదాం. అలేఖ్య తలుపు తీయమ్మా. నువ్వు మాకెవరికి కనిపించకుండా లోపల ఉండటం ఏమిటమ్మా? నీ బిడ్డని నువ్వు కనపడకుండా చేసుకున్నావని ఇప్పుడు నువ్వు మాకు కనిపించకుండా మమ్మల్ని ఏడిపిస్తున్నావమ్మా. ప్లీజ్ అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా అలేఖ్య తలుపు తీయమ్మా. అలేఖ్య ఒక్కసారి తలుపు తీవే. నీకు ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ చేయగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోదు గాని ప్లీజ్ ఒక్కసారి తలుపు తీవే. అలేఖ్య అలేఖ్య ప్లీజ్ డోర్ ఓపెన్ చేయ అలేఖ్య. ఆంటీ అలేఖ్య లోపల హిస్టరిక్గా బిహేవ్ చేస్తున్నట్టుంది ఆంటీ. అమ్మా అనుష లోపల అలేఖ్య ఏమైనా చేసుకుందేమోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. అలేఖ్య 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 ప్లీజ్ అలేఖ్య డోర్ ఓపెన్ చేయి.
అలైక్య అలోక కాలంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఆ అలౌకిక ఆనందం పేరే పిచ్చి. పిచ్చి తన మాటలతో చేష్టలతో అందరికీ పిచ్చెక్కించే అలైక్య తను పిచ్చిదైపోవడానికి రెడీగా ఉంది. అమ్మా లేఖ్య, నువ్వు ఇలా చేసినందుకు నేనెవ్వరు ఏమనరమ్మా. అని నీకుండా మేం చేస్తావమ్మా. నీది తప్పని ఎవ్వరూ వేలెత్తనీయకుండా మేం చేస్తావమ్మా. మేం చేస్తాం. ప్లీజ్ తలుపు తీయమ్మా. ఆలైక్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆలైక్య మేడం గారు మ్యాడ్ అవ్వడానికి టైం చాలా దగ్గరగా ఉంది. పాపం. అమాలిక్య తలుపు తీయమ్మా. అలేఖ్య తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. అమ్మా అలేఖ్య ప్లీజ్ రా, తలుపు తీయమ్మా. పోనీ నువ్వు నేను అమ్మ కొన్నాళ్ల పాటు సింగపూర్ వెళ్ళొద్దాం. ఈలోపు ఇండియాలో నీ బిడ్డ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ఏర్పాటు చేస్తాను. ప్లీజ్ అమ్మా తలుపు తీయమ్మా. ఠాగూర్ గారు, లోపల నుంచి ఏవో చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి. అలీకి ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. మనం పదే పదే అలీకిని బయటికి రమ్మని పిలిస్తే తను ఇంకా స్ట్రెస్ గురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత వద్దాం. అవును మావయ్య, ఇప్పుడు అలేఖ్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. ఒక 2 hours అలేఖ్ని ఒంటరిగా వదిలేద్దాం. రండి రండి.
సూర్య, మీ బాబు ఇందులో కూర్చుంటే రాజాలా ఉంటాడు. సూర్య, ఇదిగో చెక్క గుర్రం. దీని మీద మీ బాబుకి కూర్చుంటే గుర్రం మీద వెళ్ళినట్టు ఉంటుంది. ఇవిగో సూర్య, లక్క పెడతలు. వీటిని నీ కొడుక్కివు సూర్య. ఒరే సూర్య, ఎంతో మంది ఖైదీలు ఈ జైలుకి వస్తారు వెళ్తారు, కానీ నీలాగా ఇంతమంది తోటి ఖైదీల అభిమానాన్ని చూడగం లేదురా. నువ్వు బెయిల్ మీద విడుదలవుతున్నావని, మళ్ళీ రావని ఇంతమంది నీకు సెండాఫ్ ఇస్తున్నారు. వీళ్ళందరి అభిమానంతో, నా ఆశీస్సులతో నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకుని మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా చేసుకుంటావని నేను నమ్ముతున్నాన్రా. బాబాయ్, సాధారణంగా జైలుకు రావటం దురదృష్టమే, కానీ జైలుకు వచ్చి ఇంతమంది ఆత్మీయులు సంపాదించుకోవటం నిజంగా నా అదృష్టం బాబాయ్. ఐశ్వర్య, నాకిప్పుడే ఒక న్యూస్ తెలిసింది. అలేఖ్య తన బిడ్డను వదిలేసింది, అదేగా? నీకెలా తెలుసు? నాకిది ఎవరూ చెప్పక్కర్లేదు. నేను ముందు ఊహించిందే. ఇది నువ్వు ఊహించుండొచ్చు, కానీ నువ్వు ఊహించంది ఇంకోటి జరిగింది ఐశ్వర్య. ఏంటి బావా? అలేఖ్య తన కొడుకును వదిలేశానన్న బాధతో, ఉక్రోషంతో తన మొహం ఎవరికీ చూపించనని తనకి తానే శిక్ష వేసుకుంటున్నానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని బయటికి రావటం లేదట. ఏంటి బావా నువ్వు చెప్తోంది? నిజమా? అవునైశ్వర్య, అటు ఠాగూర్ గారికి, అన్నపూర్ణదేవి గారికి, శ్రీకర్కి, అనూషకి మనశ్శాంతి లేకుండా పోయింది. అలేఖ్య ఏమైపోతుందోనని చెప్పి అందరూ ఒకటే టెన్షన్ పడుతున్నారు. భగవంతుడా, అలేఖ్యకి ఏం కాకుండా చూడు, ఏం కాకుండా చూడు. చిన్ని తండ్రివి కదూ, నిద్రపో నాన్న, నా బంగారు కొండ, నిద్రపో. బచ్చమ్మా, బచ్చో. అయ్యో, నాకిప్పుడు అలేఖ్య దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. బయటికి రా అలేఖ్య అని ఏడవాలనిపిస్తుంది, కానీ వెళ్ళలేని పరిస్థితి. ఏం చేస్తున్నావు అలేఖ్య? ముద్దుల నా బాబు నిద్దురోతున్నాడు, సత్తు చేశారంటే ఉలికులికి పడతాడు. అలేఖ్య, నేనొచ్చి నిన్ను బయటికి రమ్మని పిలిస్తే నీ కొడుకుని కిడ్నాప్ చేశాననే కోపంతో అక్కడ నువ్వు స్ట్రెస్ కి గురై ఏమైనా తిట్టొచ్చు, ఏమైనా అనొచ్చు. అందుకే నేను రావడం లేదు అలేఖ్య, రావట్లేదు. గోపాలకృష్ణయ్య రే పల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య మా ఇంటికి వెలుగు. చూచు 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 చూచు. నా అలేఖ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆ దుర్మార్గుడే, ఆ నీచుడే, ఆ సూర్యనే.
నిన్ను నువ్వు శిక్షించుకోవడం కాదా లేఖ్య? వాడికి శిక్ష పడాలా లేఖ్య? వాడికి శిక్ష పడాలి. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వస్తున్నందుకు లోపల సూర్యనారాయణ సంబరాలు జరుపుకుంటున్నాడు మేడం. వాడికి మళ్ళీ జైలుకు రారనే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది మేడం. ఇది లేటెస్ట్ రివాల్వర్ మేడం. సూర్యనారాయణ రిలీజ్ కాడు, వాడి ప్రాణం రిలీజ్ అవుతుంది. బాడీ మాత్రం జైల్లోనే ఉంటుంది మేడం. నేను జైలు గార్డుల్ని మేనేజ్ చేశాను మేడం. మీరు దీన్ని తీసుకుని నిర్భయంగా లోపలికి వెళ్ళొచ్చు. మీరు సూర్యాని కాల్చిన తరువాత సూర్యాని ఎవరు చంపారు, ఎలా జరిగింది అనేది జైలు డిక్షనరీలో ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది మేడం. సూర్య హత్య ఎప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది మేడం. ఈ హత్య మీ మీదకి రాకుండా ఉండడానికి పక్కా ప్లాన్ చేసి పెట్టాను మేడం. మామూలుగా ఒక ఖైదీకి మరణశిక్ష అనేది జైల్లో గవర్నమెంట్ చేతుల మీదుగా జరుగుతుంది. కానీ కంఠమనేని సూర్యనారాయణ అనబడే ఖైదీకి మీ చేతుల మీదుగానే మరణశిక్ష జరుగుతుంది మేడం.
మిమ్మల్ని చెక్ చేయాలి మేడం. వెళ్ళండి మేడం. ఉంటాను సూర్య. థ్యాంక్ యూ. ఉంటాం సూర్య. ఉంటా సూర్య. ఉంటా సూర్య. సూర్య, ఏంటి అలా చూస్తున్నావు? వీళ్ళంతా నా మీద ఇంత అభిమానం చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బాబాయ్. అవునరా, ఇంతమంది నిన్ను అభిమానిస్తుంటే, నీ కొడుక్కి గిఫ్ట్లు ఇస్తుంటే నాకు చాలా ఆనందం వేసిందిరా. ఇక నువ్వు హ్యాపీగా జైలు నుంచి విడుదల కావచ్చు. అంతా నీ అభిమానం బాబాయ్. సార్, ఎవరో ఐశ్వర్య అంట సూర్యను కలవడానికి వచ్చారు. ఆ ఐశ్వర్య గారు నీకోసం ఎందుకు వచ్చారా? అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. ఒరే సూర్య, ఆ ఐశ్వర్య గారు వచ్చారంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ఏదో తేడాగుందిరా. నేను వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఆమెను పంపించేస్తాను. బాబాయ్, బాబాయ్, ఐశ్వర్య నన్ను చంపించగలదేమో కానీ తను నన్ను చంపలేదు బాబాయ్. అయినా జైల్లో ఇంతమంది సెక్యూరిటీ ఉండగా తను నన్నేం చేయలేదు బాబాయ్. అది కరెక్టేరా. అసలు ఐశ్వర్య ఎందుకు వచ్చిందో ఏంటో నేనే వెళ్ళి తేల్చుకొని వస్తాను బాబాయ్. సరే వెళ్ళు. సూర్య, షర్టు మార్చుకుని వెళ్ళు. బాబాయ్, నేను చెప్తున్నాను కదా, మార్చుకుని వెళ్ళు. అలాగే. నమస్తే.
నిన్ను చూడగానే ఐశ్వర్యలా అనిపించావు. ఇంతకు ముందు నీ పేరులో ఐశ్వర్య ఉంది గాని నీ బాడీలో ఐశ్వర్యం కనిపించేది కాదు. ఇప్పుడు నిజంగానే ఐశ్వర్యలా ఉన్నావు. మొదట్లో నేను జైలుకి వచ్చినప్పుడు ఎలాంటి ఐశ్వర్యం చూశానో ఇప్పుడు అదే పర్సనాలిటీ ఐశ్వర్యం చూస్తున్నాను. 1 కేజీ తగ్గలేదు, పెరగలేదు. వేల కోట్లు వచ్చి పడినా బాడీని మాత్రం బాగానే కంట్రోల్లో పెట్టుకున్నావు. మా అమ్మ మా చెల్లి చెప్తున్నారు, మా ఆవిడకి లాగానే నీలో కూడా పొగరు కేజీలు పెరిగిందని, అది మాత్రం కంట్రోల్ లేకుండా చిందులేస్తుందని. ఆ పొగరు డబ్బు వల్ల వచ్చిందో లేక మా ఆవిడ తమరికి అరువుగా ఇచ్చిందో తెలియదు కానీ ఆ అహంకారాన్ని మాత్రం బాగా అలంకరించుకున్నావు. నేను స్నేహం చేసిన ఐశ్వర్య, నా మనసు ఎరిగిన ఐశ్వర్య మా విషయంలో అలా ప్రవర్తించడం వెనకాల ఏదో ఉందనిపిస్తుంది. స్నేహం అనే పదాన్ని పలకడానికి కూడా నువ్వు అర్హుడివి కాదు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీలాంటి రాక్షసుడితో నేనెందుకు స్నేహం చేశానా అని ప్రతిరోజు కృంగిపోతున్నాను. ఐశ్వర్య, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మన ఇద్దరి పరిచయం ఈనాటిది కాదు. ఏనాటిది? ఎప్పటి నుంచి మన పరిచయం? నా మనసేంటో ఈ ప్రపంచంలో ఎవరికి తెలిసినా తెలియకపోయినా నా ఐశ్వర్యకి తెలుసని మురిసిపోయేవాళ్ళని. మా అమ్మ, నా భార్య, చివరికి నా కుటుంబం, వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. అలాంటి నువ్వు నేను ఆడపిల్లల్ని మోసం చేసేవాళ్ళంటావా? మీ మనసేంటో నేను అర్థం చేసుకున్నాను. మీ కూతురి మీద మీకున్న ప్రేమేంటో నేను అర్థం చేసుకున్నాను. అలాగే మీరు మా ప్రేమని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒరే సూర్య, నిన్ను చంపించాలనుకున్నది ఎవరో తెలుసా? ఐఎస్ కంపెనీ ఓనరు ఐశ్వర్య గారు. ఐశ్వర్య, ఇది జైలు అయిపోయింది. లేకపోతే నిన్నేం చేసావాడు నాకే తెలీదు. నన్ను చంపించడానికి నీకెంత ధైర్యమే? ఏకంగా నన్ను ఎన్కౌంటర్ చేయించాలని చూసావా? చెప్పటం చంపించడం అంత తేలికైపోయిందా? నీకు డబ్బుతో పాటు ఈ లెవెల్ కూడా పెరిగిపోయిందా? మర్చిపోయావా? గతాన్ని మర్చిపోయావా? కట్టుకున్న మొగుడు నిన్ను మోసం చేసి బయటికి గెంటాడు. అప్పుడు నిన్ను ఎవరు ఆదుకున్నారో మర్చిపోయావా? దిక్కు ముక్కు లేకుండా నువ్వు రోడ్ల మీద తిరిగేదానివి. ఇంటి దగ్గర నా పెళ్ళాం నా కోసం వెయిట్ చేస్తున్నా పట్టించుకోకుండా నీ కోసం నేను తిరిగేవాడిని. అది మర్చిపోయావా? మీ అమ్మ నాన్న చచ్చిపోయి నువ్వు ఎవరికి అక్కర లేకుండా పోతే నేనున్నానని చెప్పి నిన్ను తీసుకొచ్చి మా ఇంటి పెట్టుకున్నాను. అది మర్చిపోయావా? నా ఐశ్వర్య, నా కుటుంబం మనిషిని నీకెంత గొప్ప స్థానం ఇచ్చాను. అది మర్చిపోయావా? అవన్నీ మర్చిపోయి నన్ను ఏకంగా ఎన్కౌంటర్ చేయించాలని ట్రై చేస్తావా? నువ్వు అసలు ఐశ్వర్యమేనా లేకపోతే ఐశ్వర్య రూపంలో ఎక్కడి నుంచి దిగావా? నా భార్య నన్ను మోసం చేసినా నేను బాధపడ్ను. ఈ ప్రపంచంలో ఎవరు నన్ను మోసం చేసినా నేను బాధపడ్ను. కానీ నా ఐశ్వర్య, ఈ సూర్యనారాయణ గురించి ఏ టు జెడ్ తెలిసిన ఐశ్వర్య నన్ను మోసం చేస్తుంది.
నేను అలేఖ్య మొగున్నయ్య అదృష్టవంతున్నయ్యాను కాబట్టి ఆ జగదీశ్వరరెడ్డి గారు వచ్చి నన్ను కాపాడారు. లేకపోతే ఈ రోజు నీ ముందు నిలబడి ఇలా మాట్లాడి ఉండేవాడిని కాదు. ఉపకారం చేసిన మనిషిని ఎప్పుడు మర్చిపోకూడదంటారు, కృతజ్ఞతగా ఉండాలంటారు. నువ్వు కృతజ్ఞతగా ఉండకపోయినా పర్వాలేదు, నన్ను చంపించాలని చూడటం ఏంటి? ఇదేనా మన స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ? ఇదేనా మన స్నేహానికి గుర్తుగా నువ్వు ఇవ్వబోయిన చావు కానుక? చెప్పు ఐశ్వర్య, చెప్పు. ఈ సూర్యనారాయణ చావుకి ఎప్పుడు భయపడ్డావు? స్నేహంగా ఉంటూ వెన్నుపొడి పొడిచి నీలాంటి వాళ్ళని చూసి భయపడతాడు, సిగ్గుపడతాడు. నీలాంటి వారి మూలంగానే ఈ ప్రపంచంలో స్నేహానికి విలువ లేకపోతే ఇక ఈ ప్రపంచం ఏమైపోతుందని భయపడుతున్నాను. సూర్యనారాయణ, ఒక్కసారి బొబ్బిలి గుర్తు చేసుకో. అపూర్వని గుర్తు చేసుకో. అలేఖ్య కంటే ముందు అగ్ని సాక్షిగా నువ్వు పెళ్లి చేసుకున్న అపూర్వని గుర్తు చేసుకో. ఎలా తాళి కట్టావో అలాగే అపూర్వని మోసం చేసి వెళ్లిపోయిన నీ అసలు రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో సూర్యనారాయణ. చూడండి, నేను మీ అమ్మాయిని ప్రేమించి తప్పు చేయలేదు, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాను. అందుకు మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే. బాగా గుర్తు చేసుకున్నావా? అసలు నీలాంటి దుర్మార్గుడు ఈ భూమి మీద తిరగడానికి అర్హుడా? చెప్పు. స్నేహం మోసం అని పెద్ద పెద్ద మాట్లాడినావు కదా, నువ్వు చేసింది మోసం కాదా? నీలాంటి నీచున్నా నేను ప్రేమించింది. అప్పటికే ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునొచ్చిన నీలాంటి రాక్షసున్నా నేను ప్రేమించింది. నీలాంటి వాడిన పెళ్లి చేసుకుని అలేఖ్య మోసపోయింది. నీలాంటి వాడి కోసమా అలేఖ్య బిడ్డని కన్నది? ప్రేమ పేరుతో వంచే వంచకుడివి నువ్వు. పెళ్లి పేరుతో ఎంతో మంది జీవితాలతో ఆడుకునే పరమ రాక్షసుడివి నువ్వు. నీలాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. నీలాంటి రాక్షసుడు బ్రతకూడదు. నువ్వు చావాలి, చావాలి. ఆడపిల్లల నుదుటి మీద అవలీలగా సింధూరం తిద్దే నీలాంటి రాక్షసుల రక్తాన్ని కళ్ళు చూడాలి. చావు.